వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో ఏపీడిఎస్సి 2025 హెచ్జిటి 1 జూలై 2025 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ మనం ఆన్సర్ చూద్దాం. మనము ఇందులో మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ ఏముందంటే ధారణ వ్యవధి చాలా తక్కువగా ఉండే స్మృతి. ధారణ వ్యవధి చాలా తక్కువగా ఉండే స్మృతి. మరి దీనికి ఆన్సరు సెకండ్ ఇచ్చినాడు ఇక్కడ. సెకండ్ ఏముంది ఇక్కడ సంవేదన స్మృతి. మరి సంవేదన స్మృతిలో ధారణ వ్యవధి చాలా తక్కువగా ఉంటుంది. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. భావోద్వేగ వికాసము ఈ క్రింది కారకాల మీద ఆధారపడి ఉంటుంది. భావోద్వేగ వికాసము ఏ క్రింది కారకాలపై ఆధారపడి ఉంటుందంటే మరి దీనికి ఆన్సర్ థర్డ్ ఇచ్చినాడు ఇక్కడ. థర్డ్ ఏముంది ఇక్కడ అభ్యసనము మరియు పరిపక్వత. భావోద్వేగ వికాసం అనేటువంటిది అభ్యసనం మరియు పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి. అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి ఏమంటే దీనికి ఆన్సర్ ఫస్ట్ ఇచ్చినాడు ఇక్కడ సహజ సామర్థ్యాలు. అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి సహజ సామర్థ్యాలు. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. 12 సంవత్సరాల బాలుడు మరియు 10 సంవత్సరాల బాలిక మానసిక వయస్సు సమానము. చూడండి ఇక్కడ 12 సంవత్సరాల బాలుడు మరియు అదేవిధంగా 10 సంవత్సరాల బాలిక యొక్క మానసిక వయస్సులు సమానంగా ఉన్నాయంట. అయితే బాలుని యొక్క ఐక్యూ 100. అయితే బాలిక యొక్క ఐక్యూ ఎంత అంటే దీనికి ఆన్సరు థర్డ్ ఇచ్చినాడు ఇక్కడ 120 అనమాట. 120. 12 సంవత్సరాల బాలుని యొక్క మానసిక వయసు అదేవిధంగా 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలిక యొక్క మానసిక వయసు రెండోది సమానమైనట్లయితే మరి అందులో బాలుని యొక్క ఐక్యూ 100 అయినట్లయితే బాలిక ఐక్యూ అనేటువంటిది 120 ఉండడము జరుగుతుంది. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. మరి సెకండ్ ఇక్కడ సరికాదంటే సెకండ్ ఏముంది ఇక్కడ షెల్టన్ అనేటువంటి శాస్త్రవేత్త స్విట్జర్లాండ్ చెందినవాడంటే అది రాంగ్ అనమాట. మరి ఇక్కడ సరైనటువంటి జతలు ఇక్కడ ఏమనంటే 1, 3, 4 అనమాట. ఒకటేముంది ఇక్కడ స్ప్రాంగర్ అనేటువంటి శాస్త్రవేత్త జర్మనీకి చెందినటువంటి వాడు. అదేవిధంగా హిప్పోక్రేట్స్ అనేటువంటి శాస్త్రవేత్త గ్రీకు చెందినటువంటి వాడు. అదేవిధంగా క్రెష్మర్ అనేటువంటి శాస్త్రవేత్త జర్మనీకి చెందినటువంటి వాడు అనమాట. సో సెకండ్ రాంగ్ ఇక్కడ, అది మనకు ఆన్సర్ అవుతుంది. మరి ఫస్ట్, థర్డ్, ఫోర్త్ కరెక్ట్ కాబట్టి స్ప్రాంగరు జర్మనీ, హిప్పోక్రేట్స్ గ్రీకు, క్రెష్మరు జర్మనీ. సో ఇవి కరెక్ట్ అనమాట. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. పిల్లవాడికి అభ్యసనం పట్ల ప్రేరణ కలిగించడానికి ముందుగా సంతృప్తి పరచవలసినటువంటి అవసరాలు. పిల్లవాడికి అభ్యసనం పట్ల ప్రేరణ కలిగించడానికి ముందుగా సంతృప్తి పరచవలసినటువంటి అవసరాలు ఏమంటే ఇక్కడ దీనికి ఆన్సర్ ఫోర్త్ ఇచ్చినాడు ఇక్కడ శారీరక అవసరాలు. పిల్లవాడికి అభ్యసనం పట్ల ప్రేరణ కలిగించడానికి ముందుగా సంతృప్తి పరచవలసినటువంటి అవసరాలు ఏమంటే శారీరక అవసరాలు అనమాట. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో వ్యక్తి నైతిక ప్రవర్తన దీని ద్వారా నియంత్రించబడుతుంది. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో వ్యక్తి నైతిక ప్రవర్తన దేని ద్వారా నియంత్రించబడుతుందంటే దీనికి ఆన్సర్ సెకండ్ ఇచ్చినాడు ఇక్కడ వ్యక్తిగత విలువలు. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో వ్యక్తి నైతిక ప్రవర్తన వ్యక్తిగత విలువల ద్వారా నియంత్రించబడుతుంది. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారము పిల్లలు తోటివారితో మరియు పెద్దవారితో జరిపే పరస్పర చర్యల ద్వారా అభ్యసిస్తారు. మరి ఏ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారం అంటే అది థర్డ్ ఇచ్చినాడు ఇక్కడ ఆన్సర్ వైగోట్స్కి. మరి వైగోట్స్కి అనేటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారం పిల్లలు తోటివారితో మరియు పెద్దలతో జరిపేటువంటి పరస్పర చర్యల ద్వారా అభ్యసిస్తారు. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. అభ్యసన నియమాల ఆధారంగా సరైన సమాధానం గుర్తించండి. అభ్యసన నియమాల ఆధారంగా సరైన సమాధానం గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ ఇక్కడ థర్డ్ ఇచ్చినాడు ఇక్కడ CBDA అంట. మరి ఫస్ట్ వన్ సంసిద్ధత నియమము. దీనికి శాస్త్రవేత్త ఎవరంటే థారండైక్. సంసిద్ధత నియమాన్ని రూపొందించినటువంటి వారు అంటే థారండైక్. తర్వాత స్థిర నిష్పత్తి పునర్బల నియమము. స్థిర నిష్పత్తి పునర్బలన నియమము దీని రూపకర్త బి ఆన్సర్ BF స్కిన్నర్. స్థిర నిష్పత్తి పునర్బల నియమం యొక్క రూపకర్త ఎవరంటే BF స్కిన్నర్ అనమాట. అదేవిధంగా సామాన్యీకరణ నియమం దీని యొక్క శాస్త్రవేత్త ఎవరంటే JB వాట్సన్. తర్వాత విచక్షణ నియమం దీని యొక్క శాస్త్రవేత్త ఎవరంటే ఇవాన్ పావ్లోన్. మరోసారి చూద్దాం మనము. సంసిద్ధత నియమము థారండైక్, స్థిర నిష్పత్తి పునర్బల నియమము PF స్కిన్నర్, సామాన్యీకరణ నియమము JB వాట్సన్, తర్వాత విచక్షణ నియమము ఇవాన్ పావ్లోన్. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఒక పిల్లవాడు వెలిగించిన క్రొవ్వొత్తిని పట్టుకోవడం వల్ల చెయ్యి కాలుతుందని తెలుసుకున్నాడు. కార్ల్ రోజర్స్ ప్రకారం ఇక్కడ జరిగినటువంటి అభ్యసనము. దీనికి ఆన్సర్ చాలా సింపుల్ అనుభవాత్మక అభ్యసనము. ఒక పిల్లవాడు వెలిగించినటువంటి కొవ్వొత్తిని పట్టుకోవడం వల్ల చెయ్యి కాలుతుందని తెలుసుకున్నాడు. మరి కార్ల్ రోజర్స్ ప్రకారం ఇక్కడ జరిగినటువంటి అభ్యసనం ఎటువంటిది అంటే అది అనుభవాత్మక అభ్యసనం అనమాట అది. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము.
ఒక గణిత ఉపాధ్యాయుడు 5 లెక్కలను ఇంటి పనిగా ఇచ్చాడు. మొదట లెక్క కష్టమైనది. ఒక బాలుడు మొదటగా దానిని చేయడానికి ప్రయత్నించాడు, కానీ సాధ్యం కాలేదు. తర్వాత మిగిలిన లెక్కలు సులభమైనవే అయినా వాటిని చేయడానికి ప్రయత్నించలేదు. కావున ఇది ఈ కింది అభ్యసన సూత్రం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మరి దీనికి ఆన్సర్ ఇక్కడ తాడిచ్చినాడు. ఇక్కడ ఫలిత నియమాన్ని సూచిస్తుంది అనమాట. ఇక్కడ మరి 5 లెక్కల్లో ఒక లెక్క ఫస్ట్ లెక్కనే కఠినమైనప్పుడు మిగతా లెక్కలు కూడా చేయకుండా పక్కన పెట్టినాడు అనమాట ఆ విద్యార్థి. సో ఇక్కడ తెలిపేటువంటి ఒక నియమం ఏంటి, ఇక్కడ ఫలిత నియమాన్ని తెలియజేస్తుంది. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఈ హార్మోన్ లోపము క్రెటినిజంకు కారణము. ఏ హార్మోన్ లోపం అనేటువంటిది క్రెటినిజానికి కారణమవుతుందంటే దీనికి ఆన్సరు సెకండ్ ఇచ్చినాడు. ఇక్కడ థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ లోపం వల్ల క్రెటినిజం అనేటువంటి వ్యాధి కలగడము జరుగుతుంది. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. భాటియా ప్రజ్ఞామాపిని అనేటువంటిది ఏమవుతుందంటే అది ఒక వ్యక్తిగత మరియు నిష్పాదన పరీక్ష. ఇక్కడ ఫోర్త్ దీని ఆన్సర్ ఇక్కడ భాటియా ప్రజ్ఞామాపిని అనేటువంటిది వ్యక్తిగత మరియు నిష్పాదన పరీక్ష అనమాట అది. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. L+n/2 - f/f × Ci ఈ ఫార్ములా దేన్ని తెలియజేస్తుంది అంటే సో L+n/2 - f/f × Ci ఇది తెలిపేటువంటిది ఏమంటే ఇక్కడ ఇది మీకు తెలిసినది చాలా సింపుల్. ఇది వర్గీకృత దత్తాంశానికి సంబంధించినటువంటి మధ్యగతం అనమాట. ఇది మధ్యగతానికి ఫార్ములా యాక్చువల్గా L+n/2 - Cf/f × h తీసుకుంటారు యాక్చువల్గా. సరే L+n/2 - F/f × Ci ఇది ఏంటంటే ఇక్కడ వర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతాన్ని తెలియజేస్తుంది. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. నోరు కామోద్దీపన కేంద్రంగా పనిచేసేటువంటి మనోలైంగిక వికాస దశ. నోరు కామోద్దీపన కేంద్రంగా పనిచేసే మనోలైంగిక వికాస దశ ఏదంటే దాని పేరు మౌఖిక దశ. నోరు కామోద్దీపన కేంద్రంగా పనిచేసేటువంటి మనోలైంగిక వికాస దశ పేరు మౌఖిక దశ అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం నుండి తొలగించబడ్డానన్న వార్త వినగానే చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. ఇక్కడ రక్షణ తంత్రం ఏదంటే ఇక్కడ మరి దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ ఇక్కడ ప్రతిగమనము. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడన్నటువంటి వార్త వినగానే చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. ఇక్కడ ఉపయోగించిన రక్షక తంత్రం పేరు ఏమంటే ఇక్కడ ప్రతిగమనం అనమాట. ఇవి మనకు సైకాలజీలో వచ్చిన బిట్స్ అనమాట. మీకు దయచేసి వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.